నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్ర రాష్ట్రంలో రోజుకు ఒక దుర్మార్గమైన చర్యలు అయితే జరుగుతున్నాయి. ఒక 6-7 రోజుల క్రితం ఒక చిన్న పిల్ల 9 సంవత్సరాల అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి ముగ్గురు చిన్న కుర్రోళ్ళు బిలో 18 10th క్లాస్ 9th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారంట. అత్యాచారం చేసి చంపేసినారనమాట. చంపేసి ఒక కాల్లో పడేసినారంట. సో ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు. అయితే దీని మీద ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక రకమైన దాడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ, టీడీపీ జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ అత్యంత ఘోరంగా ఒక రకమైన దాడి జరుగుతుంది. ఇది ఒక సెన్సిటివ్ విషయం. దీని మీద రాజకీయాలు చేయాలని కూడా ఎంతవరకు సమంజసం నాకు తెలియక అడుగుతున్నా. ఈరోజున సాక్షి వెబ్సైట్లో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారమే నేను మాట్లాడతాను. దానికి బియాండ్ బయటికి వెళ్ళి మాట్లాడను. ఇక్కడ చంపినటువంటి అత్యాచారం చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ బిలో 18. వాళ్ళకి చట్టాలు అంత స్ట్రాంగ్గా ఉండవు. పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ మీడియా ఇదే దానికి సంబంధించి ప్రశ్నించిందనమాట. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందంటే కదా, అంటే న్యాయస్థానాలు దానికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే దీని మీద ఎలాంటి కామెంట్ పాస్ చేయాలని చెప్పారు. ఒక 18+ ఏజ్ కలిగినటువంటి వ్యక్తి ఏదైనా చేస్తే కనుక, ఒక మేజర్ ఏదైనా చేస్తే కనుక దాని మీద రెస్పాండ్ అయ్యే రియాక్ట్ అయ్యే తీరు వేరు. కానీ మైనర్స్ విషయంలో అలా కాదు. ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల గంజాయి దొరుకుతుంది. ఎవరి చేతుల్లో దొరుకుతుంది? మైనర్ల చేతుల్లో దొరుకుతుంది. ఎందుకంటే మైనర్స్, మనకు ఒక సినిమా కూడా ఉంది, విజయ్ది, తమిళ హీరో విజయ్ది ఒక సినిమా కూడా ఉంటుంది. ఆ సినిమాలో ఏం చేపిస్తారంటే పిల్లగాళ్ళ చేత గంజాయి అమ్మిస్తాడు అనమాట. సో దానిలో ఉన్నటువంటి విలన్ ఎవడైతే ఉన్నాడు. సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఇదే అనమాట. ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి కానీ ఏంటంటే ఇటీవల కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. గుంటూరు జిల్లాలో చిన్న చిన్న పిల్లలు, అది ఏందో మన టైర్లకి పంచర్లు వేసే, ట్యూబులకి పంచర్లు వేసేటటువంటి ఒక లిక్విడ్ లాంటిది ఉంది. ఆ లిక్విడ్ లాంటి దాన్ని ఒక దాని పేరు ఏం పేరంటే ఒక రుమాలు, అంటే ఒక కర్చీఫ్లో వేసుకుని వాళ్ళు పీలుస్తున్నారనమాట. అదేవిధంగా బ్రెడ్స్లో వేసుకుని తింటున్నారనమాట. ఎందుకు తింటున్నారని చెప్పేసి ఒక వ్యక్తి అడగ్గా ఆయన చెప్పింది ఏంటంటే మత్తు వచ్చిందంట వాటిలో నుంచి. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో దాపరిచింది. ఎక్కడ చూసినా గంజాయి 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 గంజాయి. ఎవడి దరిద్రంలో ఈ గంజాయి అంత పెంపకాలు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎందుకు గంజాయి ఇంత విచ్చలవిడిగా అయిపోయింది? రాష్ట్రం మొత్తం కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టి పెద్దోళ్ళ వరకు గంజాయి 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 గంజాయి. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, గంజాయి మొత్తు. దానికి పవన్ కళ్యాణ్ గారికి, దానికి చంద్రబాబు నాయుడే కారణం. అర్థం కావట్లేదు నాకేమాత్రం కూడా. గత 5 సంవత్సరాలు గంజాయి పంటలు పండించింది పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు? ఎవరి గవర్నమెంట్ ఉంది? అసలు ఇంత చిన్న పిల్లలకి గంజాయి ఎలా దొరుకుతుంది? ఈరోజు ఒక న్యూస్, 5 నెలల పసికందు మీద అత్యాచారం అంట. అలా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అర్థం కావట్లేదు. అసలు నెల రోజులే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే మతి పోతుంది. ముగ్గురు చిన్న కుర్రాళ్ళు 9 సంవత్సరాల ఆడబిడ్డ మీద అత్యాచారం చేసి చంపేసినారంటే తల్లిదండ్రులు అనాలా, సిస్టమ్లు అనాలా, ప్రభుత్వాన్ని అనాలా, లా అండ్ ఆర్డర్ అనాలా, దేన్ని అనాలి? దేన్ని ప్రశ్నించాలి? పవన్ కళ్యాణ్ తిట్టాలా? తిట్టమని చెప్పండి. మీరు కూడా తిట్టండి, అయితే సాల్వ్ అవుతుందంటే. లేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే. పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్పినాడా 9 సంవత్సరాల ఆడబిడ్డను అన్యాయం చేసి చంపమని? లేదా చంద్రబాబు నాయుడు చెప్పినాడా చంపమని? వాళ్ళ అమ్మ బాబులు కనేసి రోడ్డుకు వదిలేసినారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే దానికి ఎవడు కారణం? ఏది కారణం? గుండె తరక్కుపోతుంది. ఈ రోజు ఇన్సిడెంట్స్లే. సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం. ఆడబిడ్డ మీద అత్యాచారం, చిన్నపిల్ల మీద అత్యాచారం, పెద్దోళ్ళ మీద అత్యాచారం, గంజాయి దొరికింది. గంజాయితో పిల్లలు, నేను ఒక కుర్రోడు తల్లి, పాప మా తల్లి అలా తల్లడిల్లిపోతుంది. ఎవడో బర్త్డే పార్టీ కంట గంజాయి గిఫ్ట్కి ఇచ్చాడు ఇంకో సన్నాసాడు. ఎంత వయసు ఎంత ఉందో, వాళ్ళ వయసు తిప్పి కొడితే 20 ఏళ్ళు కూడా ఉండవు. సోషల్ మీడియాలోనేమో చిన్న బిడ్డల మీద కారు కోతలో తండ్రి పిల్లల రిలేషన్ అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలుకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఇన్సిడెంట్ల మీద. మళ్ళీ చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఇన్సిడెంట్ మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ ఏజ్ బిలో 18. వాళ్ళని చంపలేం కదా. వాళ్ళని జువైనల్ జైల్లో వేసినా వాళ్ళకి ఉన్నటువంటి ఏవైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చినటువంటి హక్కులు కావచ్చు,
వీళ్ళకి చట్టాలు ఎంత చుట్టంలా పనిచేస్తాయి అంటే ఈ చిన్నపిల్లల విషయంలో అసలు స్ట్రాంగ్గా ఉండవు చట్టాలు. ఇప్పుడు ఎవరిని నిందించాలా? తల్లిదండ్రులు కనేసి బజారుకు వదిలేసినటువంటి కొడుకుల్ని ఆ తల్లిదండ్రుల్ని నిందించాలా, లేదా ప్రభుత్వాన్ని నిందించాలా, సిస్టమ్ని నిందించాలా, జనాన్ని నిందించాలా, ఎవరిని నిందించాలా? మొన్నటికి మొన్న ఇక్కడ గుంటూరు జిల్లాలో బాపట్లలో తన సిస్టర్ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని ఒక టీచ్ చేస్తున్నాడని చెప్పితే వాడిని ఏకంగా తీసుకెళ్లి పెట్రోల్ బస్ కాల్ చేసినారు ఆ బుడ్డబ్బాయిని. ఏం జరుగుతుంది? ఇది ఏం అర్థం కావట్లా. ఓ పక్క పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ కాలేదని వాళ్ళే అంటున్నారు. గత 6 రోజులుగా అన్ని చోట్ల వెతికినా కానీ దొరకట్లేదని వీళ్ళే చెప్తున్నారు. ఈ సాక్షి ఛానల్లో వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ ఇప్పుడు నేను చదువుతా. రేప్ చేసి చంపేసి కలవలో పడేశారని టైటిల్ పెట్టినారు. నిన్న రాసిన ఆర్టికల్ నాకు అర్థం కాదు వీళ్ళు రాసినటువంటి రాతలకి. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఆ పాప దొరుకుతుందా? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ప్రజా తీర్పు ఇచ్చేస్తారా? మన మావోయిస్టులు ఉంటారు కదా, వాళ్ళు తప్పు చేసిన వాడిని తప్పనిసరిగా బహిరంగంగా ప్రజాకోర్టు చేస్తారు కదా, అలా పవన్ కళ్యాణ్ గారు ఆ 3 పిల్లలకి ఎదురుగా కూర్చొని ప్రజాకోర్టులో ఉరిదీసేసి లేదా చంపేద్దామా? మనకి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి కదా, రాజకీయాలు కావాలి కదా. వాళ్ళు ఆట ఆడిస్తున్నారు పోలీసుల్ని. నిన్న ఒక కాలంలో పడేశారన్నారు, ఈరోజు చూస్తే ఇంకో దాంట్లో పడేశారంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఆట. వాడిని కొట్టి చంపలేం కదా. పోలీసులు తిరుగుతున్నారని మీ ఆర్టికల్లో రాశారు, ప్రభుత్వం పనిచేయట్లేదని మీ ఆర్టికల్లో రాస్తారు. ఏం రాస్తారు? వీళ్ళ ఆర్టికల్ చదివిన తర్వాత నాకేం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. పక్కేమో దాడులు, హోమ్ మినిస్టర్ గారేమో గంజాయి పైన ఉక్కు పాదం మోపుతున్నాం అంటున్నారు. కానీ ఇంకో పక్కేమో ఈ సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వీళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి అదృశ్యమే 6 రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడం సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అత్యాచారం చేసి చంపేశామని అనుమానిత బాలురు చెబుతూ ఉండడంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఎందుకు మెదపలేదు? హోమ్ మినిస్టర్ గారు దీనికి సంబంధించి వంగల్పూడి అనిత గారు పూర్తి స్థాయిలో డేటా తెప్పించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈమె కాన్సన్ట్రేట్ చేసి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియా ఇదే సంఘటనకు సంబంధించి అడగ ఆయన కూడా రిప్లై ఇచ్చినాడు. ఎక్కడ రియాక్ట్ కాలేదు. హోంమంత్రి కూడా ఈ విషయంలో చొరవ చూపకపోవడం గ్రామస్తులు నిప్పులు జరుగుతుంది. ఎందుకు హోమ్ మినిస్టర్ ఎందుకు చేయరు? దేనికోసం చేయరు? ఆ పిల్లగాళ్ళు ఏమన్నా హోమ్ మినిస్టర్ గారు చుట్టాలా? వాళ్ళకి అసలు ఆమెకి సంబంధం లేదు కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినంత అవసరం ఆమెకు లేదు కదా. ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారు? ఇదే సమయంలో పోలీసులు విచారణ నత్తనాడికి తలపిస్తుంది. దీంతో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోలీసులు నత్తనాడికి తలపిస్తాను వీళ్ళే చెప్తున్నారు కదా, ఈ ఆర్టికల్ రాసినారు కదా. తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండి బాలిక తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడిత్యాల మండలం, దానికి సంబంధించి సరే వాళ్ళ ఊరు పేరు మనకెందుకులండి, పెద్ద ఎత్తున రావడంతో రాత్రి పోలీసులు అంట మేర్కొన్నారంట. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు పరిశీలించడంతో అక్కడ మైనర్ బాలులపై అనుమానం రావడంతో వారిని అదుపులో తీసుకున్నారని చెప్పేసి వార్త. అయితే ఇప్పుడే కదా వీళ్ళు రాసింది, పోలీసులు ఎలాంటి కూడా నత్తనడకం చేస్తున్నారని చెప్పేసి. అన్ని చోట్ల వెతికినా కూడా ఫలితం శూన్యమని చెప్పేసి వీళ్ళే రాసినారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందినటువంటి 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినారు. వీళ్ళే కదా ఒక పక్కన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో పని చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు, వంగల్పూడి అనిత గారు చేయట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయట్లేదు అని వీళ్ళే అంటున్నారు. ఇంకో పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి చెందినటువంటి 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికని కృష్ణానది నుంచి మచ్చుమారి పంప్ హౌస్ వరకు ఉన్న లింక్ ఛానల్లో పడేసామని చెప్పడంతో పోలీస్ సిబ్బంది కాలువని జల్లెడి పడడం జరిగింది. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలిచ్చారు. గచేతగాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికిన బాలిక ఆచూకీ దొరకలేదు. అది పరిస్థితి. పోలీసులు చేయలేదని వీళ్ళు అంటున్నారు. పోలీసులు చేశారు. 30 మంది ఎస్డీఆర్ఎఫ్లు, ఎన్డీఆర్ఎఫ్లు దిగి 30 మంది బలగాలు, గజేతగాళ్ళు తెప్పించి బోట్లో మొత్తం గాలిచ్చినా దొరకలేదని మళ్ళీ బాలుని ప్రశ్నించగా వాళ్ళు ఇంకో చోట చెప్పారంట. ఫలాలు వెతికిన బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింకు ఛానల్లో కాదు మచ్చుమర్రి ఎత్తుపోతల పథకం పంపు హౌస్లో పడేసామని చెప్పేసి చెప్పారు. ముందేమో ఒక ఛానల్లో ఒక చోట పడేసామని చెప్పినారు కాలంలో, కాదు అక్కడ పంపు హౌస్ దగ్గర పడేసామని చెప్పినారట. సో దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో కూడా చేపట్టారు. 2 రోజుల పాటు ఎంత ఎదిగిన చిన్నారాచుకి దొరకలేదు. నిందితుల్లో 2 10వ తరగతి, మరొకరు 6వ తరగతి చదువుతున్నారు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులిద్దరూ నేరం తాము చేయలేదని వాడే చేసినట్టు ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికని వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. 3 విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. చెప్పండి,
పోలీసులు కూడా ఆచితూచి మొహం మీద పేల్మని కొట్టి మొహం పగలగొట్టి థర్డ్ డిగ్రీ యూజ్ చేయకుండా వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే దాన్ని అనుకున్నటువంటి కారణాలు ఇది. వాళ్ళు మైనర్లు, వాళ్ళని కొట్టి చంపితే రేపొద్దున కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోలీసులను చంపుతాయి అన్నమాట. అందుకోసం వాళ్ళు ఇలా చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ చివరాఖరికి వీళ్ళే రాసినారు, వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళ ఆర్టికల్ రాసింది ఏంటంటే నీటి కుక్కలు తినేశాయా. చిన్నారిని ఆదివారం రాత్రి గొంతుములు మీ విద్యార్థులు హత్య చేసినట్టు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ లింక్ ఛానల్లో పడేసినట్లయితే 3 రోజులకి మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటి కుక్కలో శవాన్ని పీక్కు తినేశాయా అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సీన్ రీకన్స్ట్రక్షన్ ఎవరైతే ఈ బాలికని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎక్కడ పాడు చేశారు, ఎక్కడ గొంతునులు చంపేశారనే వివరాలకు సంబంధించి నిందితులను స్పాట్కి తీసుకెళ్లి అక్కడి నుంచి విచారణ చేపట్టడం అయితే జరిగిందనమాట. అయినప్పటికీ కూడా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజెత్తగాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంత పని చేసినా పాప దొరకకపోతే మళ్ళీ ఇక్కడ పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఎత్తుకుతున్నారు కదా. డిఐజీ విజయరావు ఘటనాస్థలికి ఇలా వచ్చంట, అది వెళ్ళిపోయాడంట. దాంతో గ్రామస్తులు ఆగ్రహం చేసినారంట. అక్కడ నుంచొని ఏం చేయాలి ఆయన? ఇది పరిస్థితి. సో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పావు కదా, నువ్వు రెచ్చిపోతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, సుగాలి ప్రీతి విషయంలో ఇలా చేసినావు కదా, ఇలా రియాక్ట్ అయినావు కదా, అదేవిధంగా ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఇలా ఏదైనా జరిగితే కనుక రెచ్చిపోయి మాట్లాడినావు కదా, ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. సో ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్లు, ఎన్డీఆర్ఎఫ్లు, హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాకు ఇవన్నీ కనిపించట్లేదు. జస్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్ వేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంపినోళ్ళు మైనర్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు, దీనికి సంబంధించి కంక్లూడ్ చేయాల్సింది కోర్టు. మధ్యలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ నిలబడి ఏం చేయాలా? దానికి సమాధానం చెప్పలేదు. లేదు, పవన్ కళ్యాణ్ని తిడితేనే ఈ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే నేను 100 వీడియోలు పెట్టి తిడతానే ఉంటా. లేదు, చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే ఇష్యూ సాల్వ్ అవుతుందంటే నేను చంద్రబాబు నాయుడు గారిని తిడతా. చేయండి చూద్దాం, సాల్వ్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబూతులు తిడితే సాల్వ్ అవుతుందా ప్రాబ్లం? ట్విట్టర్లో తిట్లు తప్ప ఇంకా అక్కడేం లేదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంట ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళినారంట. ఇక్కడ పరిస్థితులు చూడడం, ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం ఈయనకి లేదంట. ఆ పాప దొరకాలి కదా, అక్కడికి వెళ్ళి ఏం డిస్టర్బ్ చేయాలి? ఒక విధి విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్యూని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. మళ్ళీ చెప్తున్నా, అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పాపం అయిపోయింది. 5 ఏళ్ల చిన్న పిల్లపై పాపం చేస్తున్నారని, రాత్రి శిశువుని ఎక్కడో ఒక ప్లేస్లో నుంచి దొంగతనం చేసినారని, ఇలా 1 కాదు 2 కాదు, అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే ఇంత దుర్మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కరెక్టే, మంచి చేయాలనే చేస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులు ఎవడ బాధ్యులు? ఆ మైనర్ బాలు ఎవరైతే ఆ పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళని జైలుకి తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, మహా అయితే లైఫ్ ఇచ్చేమో, అంతకుమించి ఏం జరుగుతుంది? వాళ్ళని కొట్టి చంపరు కదా, వాళ్ళు ఉరి తీయలేరు కదా. బహిరంగంగా ఉరి తీసే చట్టాలు ఉంటే కనుక అప్పుడు అద్భుతంగా ఉంటుంది. నడి రోడ్డు మీద కాల్చి చంపితే అద్భుతంగా ఉంటుంది ఇలాంటి పనులు చేసిన వాళ్ళు. అది పరిస్థితి. మనకి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలా? ఆ పాప దొరకకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చేపిస్తున్నారు కదా అక్కడ పని. కాదు, ఇంకా వాళ్ళిద్దరు వచ్చి అక్కడ వాళ్ళు కూడా గజెత్తుగాళ్ళ మరి ఇప్పుడు చేయాలి. ఇలా ఇష్యూ ప్రకారం సోషల్ మీడియా ఓపెన్ చేయడం పాపం ఈ తిట్ల పురాణం అనమాట. ఇది పరిస్థితి. ఇప్పుడు వరకు మరి మనం గుంటూరు జిల్లాకు సంబంధించి బాపట్లలో ఒక అబ్బాయి చంపేసినారు కదా, ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏమైంది? ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఒకడంట ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడంట, గోదావరి జిల్లాలో పడుతున్నాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, ఆ చిన్న పాప కూడా స్కూల్కి వెళ్ళే పాపంట. సో ఆ అమ్మాయి వెనక ఒకటి పడుతున్నాడని చెప్పేసి తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారంట. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకుని వాడిని జైల్లో పెట్టినారంట. బెయిల్ మీద బయటకు వచ్చినాడంట. మళ్ళీ వెనక తిరుగుతున్నాడంట ఆ అమ్మాయి వెనక. సో మళ్ళీ ఆ పాప భయపడుతూనే ఉందంట. రోజు ఆ పాప తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన స్కూల్కి వెళ్ళి దించడం చేసేవాళ్ళంట. ఒకరోజు లేట్ అయిందంట. అంతలో వీడేం చేసినాడంటే ఇంటికి వెళ్ళి ఆ పాపను చంపేసినాడు. చంపేసిన తర్వాత వీడేం చేసినాడు, వెళ్ళి ట్రైన్ కింద పురుగుల మందు తాగి చచ్చినాడు అంట ఈరోజు, నిన్న. ఇది పరిస్థితి. సమాజం ఎట్టుపోతుంది, ఎలా వెళ్తుంది, ఏమీ కూడా అర్థం కానటువంటి సిచ్యువేషను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. చదువుకున్న వాళ్ళేమో చిన్నపిల్లల గురించి, పెడోస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ చిన్న పిల్లలుగా ఉన్నారు, 10వ తరగతి కూడా చదవనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యాచారాలు చేయడం ఏందో, సంపి కాలువల్లో పడేయడం ఏందో,
అర్థం కానటువంటి పరిస్థితి. సో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లా.